బైబిల్లో మీకు ఒక మాట చెప్తాను, అది చదివిన తర్వాత ఓ 2 మాటలు చెప్తాను. చూడ, మాలాకి గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించినడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరైనా ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాదు. ఏమడుగుతున్నాడు ఆయన? 10వ భాగము, 10వ భాగము. ఎక్కడికి తీసుకొని రావాలి? నా మందిరపు ఆవరణములోనికి మీరు ఆహారముండునట్లు 10వ భాగమును మీరు తీసుకొని రండి. ఎందుకు తీసుకురావాలి? నేను ఎందుకు ఇవ్వాలి? నేను దేవుడికి ఏమన్నా బాకియా కదా? ఇదే ఆలోచన మనకు వస్తుంది. దేవుడికి నేనేమన్నా బాకియా? నేను దేవుడికి ఎందుకు ఇవ్వాలి? దేవుడికి నువ్వు ఎందుకు ఇవ్వాలి అంటే, నువ్వు దేవుని పనిలో నువ్వు సహకరిస్తున్నావు. ప్రజలో దేవుని సేవకుని నువ్వు పోషిస్తున్నావు, సంఘాన్ని పోషిస్తున్నావు, సువార్త ప్రకటించడానికి నీ కష్టార్జితము అక్కడ విత్తుతున్నావు. కనుక నీవు విత్తే ప్రతి విత్తనము అది ఫలించి అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. అవును. మరి ఈరోజు సోమరి వాడు చింపిరి గుడ్డలు ధరించుకొనును అని ఉంటుంది బైబిల్లో. సోమరితనం. 10 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నామండి, ట్రావెల్స్లో తిప్పుదామని. ఆడు సోమరిపోతాడు. ఆడు బండి బయటకే తీయడు. బండి ఇంటి ముందు మాత్రం 10 లక్షల కారు ఉంది. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మీకేమమ్మా, మీ ఆయన సొంత కారు ఉందమ్మా, మీకేందమ్మా అంటారు. మరి మనోడు వెళ్తేగా బయటికి. హల్లెలూయా. మనోడు వెళ్ళడు, మనోడు పనిచేయడు, మనోడు తోలడు. మరి ఏముంటుంది? దరిద్రం ఉండక. మరి చూసే వాళ్ళకేమో ఇంటి ముందు ఉన్న బండే కనపడుతుంది తప్ప ఇంట్లో ఉన్న పరిస్థితులు తెలియవు. అంతేనంటారా? మరి అలాగేందంటే నీ భర్త నెలకు 20,000 తెస్తాడు, 30,000 తెస్తాడు, కానీ నెలాఖరు వచ్చేపాటికి రూపాయి ఉండదు. ఏముండదు? రూపాయి ఉండదు. ఏమైనా వదిన అంటే దానికి గట్టా, దీనికి గట్టా, ఆడగట్టా, ఏడగట్టా అంటావు. అన్నీ కట్టుడు సెక్షన్లే, మిగిలేదు ఏమి ఉండదు. గట్టిగా చెప్పండి. అన్నీ కట్టుకోవడమే. మరి ఇన్ని బొక్కలు ఎందుకున్నాయి? ఇంటి చుట్టూ ఒకప్పుడు తాటాకులు ఉన్నప్పుడు ఇంట్లో ఎలుకలు ఉండేవి, ఇంటి చుట్టూ పందికొక్కలు బొక్కలు ఉండేవి. మరి నీ ఇంట్లో ఇన్ని ఎలుకలు ఎందుకు వచ్చినాయి? ఇన్ని పందికొక్కలు ఎందుకు వచ్చినాయి? మరి ఇప్పుడు మనం బిల్డింగులోనే ఉండేది. హల్లెలూయా. నీకు జాగ్రత్త లేదా? జాగ్రత్త లేదా? ఇన్ని బొక్కలు ఎందుకు వస్తున్నాయి? ఇంత కరువు, ఇంత లేమి, ఇంత దరిద్రం, ఇలాంటి పరిస్థితి ఎందుకు మన ఇళ్లల్లో ఎందుకు ఉంటుంది? మీకు ఆన్సర్ దొరకపోతే ఈ వాక్యం మళ్ళీ చదవండి. నీకు ఆన్సర్ దొరకపోతే అదే వాక్యం మీరు మళ్ళీ చదువుకోండి. మళ్ళీ చదువుకుందామా? మళ్ళీ చదవండి. 9వ వచనం. దొంగలకి పరలోకపు తాళపు చేలు దేవుడు ఇస్తాడా? తాళం లేకపోతే ఓపెన్ ఎట్ట అయితే మనకి? తాళం లేకపోతే యేసయ్య బీరువా ఓపెన్ కాదు. అవుతుందా? కాదు. మరి బీరువా ఓపెన్ కాదు, పైసలు నుంచి వస్తాయి? హల్లెలూయా. బీరువా ఓపెన్ కాంది. ఆయన నిన్ను నమ్మాలి అంటే ఆయన నమ్మేటట్టుగా మనం బ్రతకాలి. ప్రజల బ్రతకడం అంటే ఏమి లేదు, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా నెరవేరిస్తే చాలు. ప్రజల ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినాలి. విన్నప్పుడు
దాని ప్రకారంగా నువ్వు నడిస్తే చాలు, దేవుడు నీకు ఇస్తాడు.